ఈ ఫైనాన్షియల్ అనేది అంత ఇంపార్టెంట్ సౌమ్య. మరి వీళ్ళకి మనం ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తామంటే, ఇప్పుడు అబ్బాయికి చేయాలా, అమ్మాయికి చేయాలా? బోత్ వారికి చేయాలి. సో ఇప్పుడు వీళ్ళ ఫైనాన్షియల్కి మనం ఏం చేసేది ఉండదు. వాళ్ళ షెడ్యూల్ ఎలా రెడీ చేసుకోవాలి, మనకు ఆడ బిజినెస్ క్లాసెస్ చెప్పే సైకాలజిస్టులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఎడ్యుకేట్ చేస్తారంటే, ఇప్పుడు మీకు వచ్చే బడ్జెట్ని మీరు ఎలా నీడ్ఫుల్గా ఉంచుకోవాలి, ఇంకా మీ వర్కింగ్ అవర్స్ని ఎలా పెంచుకోవాలి అనే దాన్ని కూడా మన వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ చేసిన కేసెస్. మన హాస్పిటల్లో ఈ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ మనం చాలా చూస్తాము. సో ఏ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఎలాంటి వాళ్ళకి చెప్తాం దాన్ని? ఇవి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కౌన్సిలింగ్ ఉంటుంది సౌమ్య. తర్వాత ఎడ్యుకేషన్ అంటే ఫియర్ ఉన్నా కానీ, లేదా ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం సఫరింగ్గా ఫీల్ అయిపోవడం, మర్చిపోవడం, అంటే ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండడం అటువంటివి, లేదా ఎక్కువ స్ట్రెస్ అయిపోయి స్ట్రెయిన్ అయిపోయి వాళ్ళకి కొంచెం ప్యానిక్గా వచ్చేసే, ఇప్పుడు ఫీవర్ లాంటివి కూడా స్టార్ట్ అయిపోతాయి ఎగ్జామ్స్ టైంలో, వాళ్ళకి చాలా చక్కగా పరిష్కారం ఇస్తారు. కౌన్సిలింగ్ కూడా మంచి కౌన్సిలింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ నీడ్కి వచ్చే లోపల, ఇప్పుడు అమ్మాయి చాలా విషయాలలో సఫర్ అవుతుంటుంది, హస్బెండ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బట్ హస్బెండ్ విషయానికి వచ్చే లోపల అతనికి కూడా అంతే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారంటే చాలా బిలీవింగ్తో జరుగుతుంది కదా. బట్ ఆ అమ్మాయిని ఎక్కడో ఉంచేసి ఇతను ఎక్కడో జర్నీ చేసుకుంటా వీళ్ళిద్దరు కలవాలన్నా ఇబ్బంది పడతా, అసలు వాళ్ళల్లో వచ్చిన మిస్టేక్ ఏంటి, మార్పులు ఏంటి వాళ్ళకి కూడా తెలియదు. ఏదో గొడవ వచ్చేసింది, ఇడిపోయాం, అందరూ ఇడిపోతున్నారు కదా, మనం కూడా ఇడిపోదాం అనేదే ఉంటుంది ఇక్కడ. బట్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఏంటి అసలు అవసరం ఉంటుంది ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. అది కౌన్సిలింగ్ ఉంటుంది.